ప్రపంచ వింతలే పర్చానయి బిత్తర పోయి భింకెడు కళ్ళు తాగుతాయి కావచ్చు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడే వింతలు తెలుస్తాయి. ఎవ్వలకు రాని ఆలోచనలు, ఎవ్వలకు రాని అవిడియాలు కాంగ్రెస్ పార్టీలకి ఎందుకు వస్తాయో ఏమో నాకు తెలియదు కానీ చిత్రంగా ఉన్నాయి. ఇగో ఈ కాంగ్రెస్ లీడర్ మాటలు ఎట్లున్నాయో ఒకసారి వినుండ్రి. जो अगरदीन हार गए थे वहाँ जो एमएलए जीता और मरने से बाई इलेक्शन आया वहाँ कांग्रेस को कौन सपोर्ट कर रहे, कांग्रेस के कैंडिडेट को गले में लगा कर फिर तो ये क्या मतलब है। वहाँ 7 सीट पर हेड थे, वहाँ के कैंडिडेट को अपना छोटा भाई सेकुलर जिताओ बोल रहे और यहाँ आकर हमारे शकील भाई को हराओ बोल रहे। तो समझो बात को, किसका पैसा है पीछे। हाँ बोलो जोर से, किसका पैसा है। मोदी की साजिश है कि ये काटो, ये वोट कटवा पार्टी जो है वोट काट कर हमको हराने की है। अल्लाह के वास्ते मैं आप लोगों से सजा करता हूँ कि एक वोट भी आपका जाने न पाए। ये वोट जो जा रहा था अब ये समझ के जा रहे कि हमारे को नहीं, मुसलमान को नहीं, मोदी को, भारत के जनता पार्टी को मजबूत करे, उनको वोट डाल रहे, ये समझ के ఇన్నరా ఏమంటుండో. జూబ్లీహిల్స్లున్న సాయబన్నలు ఎంఐఎం పార్టీకి ఓటేస్తే బీజేపీ పార్టీ పువ్వు గుర్తు మీద గుద్దినట్టేనట. 1000-2000 ఓట్లు ఎంఐఎంకు వేసినంత మాత్రాన గెలవది, అది ఇండైరెక్ట్ గా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే బీజేపీ పార్టీకి వేసినట్టే అవుతుందని రెచ్చగొడుతున్నాడు. కిందట ఆలోచన ఇంకెవ్వలకు వచ్చిందో రాలేదో గాని మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మాత్రం మంచిగా తట్టింది నెత్తిలా. ఏమన్నా తరీకున్న మాటలేనా ఇవి? హైదరాబాద్ సాయబన్నలు ఎంఐఎం పార్టీని కాదని ఇంకో పార్టీకి వేస్తారా ఓట్లు? 4-5 తప్ప కడుమోళ్ళంతా కుళ్ళు గుత్త కుప్ప పోసినట్టు ఎంఐఎంకు ఓట్లేస్తారు. కానీ అది బీజేపీ పార్టీకి వేసినట్టు ఎందుకు అవుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది, చిన్న చిత్క పార్టీలకు వాడే ఓట్లను జమ చేసుకునే ఉపాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అట్లయితే తప్ప కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కదనేది అర్థమవుతున్నట్టున్నది. అందుకే కావచ్చు ఇట్లా ఎంఐఎం సాయబన్నలను బతిలాడుకుంటున్నది. మీ ఓట్లు బీజేపీ పార్టీకి వేసినట్లయితుందని బెదిరిస్తున్నాడు. ఏ తిరగ దిగజారిపోయిందో చూడండి కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం పార్టీని కన్న తల్లి తీరుగా పనిచేసేటోళ్లను ఎడవాపే మాటలు మాట్లాడుతుంది. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ పార్టీలు ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి ఈ ధైర్యం ఎట్లా వస్తుందో ఏమో అని అంటున్నారట జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓటర్ అన్నలు. బాగా చదువుకున్నోళ్ళు తిప్పల పడుకుంటా బతికెళ్ళ తీస్తుంటే వచ్చి రాని చదువులు చదివినోళ్ళు రాజకీయాలలో చేరి దేశాన్ని రాష్ట్రాలను ఏలుతున్నారని మాట్లాడుకుంటాం కదా, అది నిజమే కావచ్చు అనుకునేటట్టు మాట్లాడిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకరు. తాండూరు బస్సు టిప్పర్ టక్కర్ అయ్యి 20 మంది దాకా జీవించిండు కదా, వాళ్ళ కుటుంబాలకు సర్కారు పైసలు కూడా ఇస్తా అన్నది. కదే ముచ్చట మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. కాకపోతే ఎట్లా చెప్పిండ్రు అనేది షోడప్పలు ఎత్తి నుండి మళ్ళొకసారి. చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పరీక్ష పట్టిందరా, సర్కారు 5,000 ఇస్తుందట, ఆర్టీసీ 2,000 ఇస్తుందట, మొత్తం కలిపి 7 లక్షలు అవుతాయట. 5,000 + 2,000 = 7,000 అనేది 4-5 తరగతులలో చదువుకోలేదు కావచ్చు సారు. మరి లేకుంటే ఏంది, 2,000, 5,000 కలిపి 7 లక్షలు ఎట్లయితాయి కావచ్చు అంటే ఇక ఏం మాట్లాడుతున్నాడో మంత్రి గారికి సోయి లేకుంటున్నాడు. 1,000కు లక్షలకు తేడా తెలుస్తలేదు. బస్సుల మంత్రిగా పని చేసుకుంటా ఆ యాక్సిడెంట్లు కాకుండా చూసుడు, బస్సు ప్రయాణం మస్తు పైలమనే ధైర్యం జనానికి ఇచ్చుడు చేయకుండా దురదృష్టం మంచిగా లేక టక్కరైతే వాళ్ళకి ఇచ్చే పైసల లెక్కలు కూడా చక్కగా చెప్పరాకుండా పొన్నం ప్రభాకర్ ఎట్లెట్ల మంత్రి అయిండో. ఇంత గొప్ప మంత్రులు మనల్ని నేలుడు మన అదృష్టం అనుకొని మురిసిపోవాలి అన్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ను పొరక కామెంట్లు పెట్టుకుంటా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. ఏందో ఏమో పోన్రి ఇలా మాటలు.